సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్కు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ఏ అర్హతతో చంద్రబాబు సవాల్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధం, టీడీపీ సభలు, జన్మభూమి కమిటీలపై తనదైన శైలిలో స్పందించారు సజ్జల. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకా ఎవరైనా సరే, ఈవెన్ పవన్ కళ్యాణ్కైనా అధికారంలో లేని వాళ్ళకి కానీ అధికారం వచ్చే అవకాశం లేని వాళ్ళకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసరచ్చు. అధికారంలో ఉండి 14 ఏళ్ళు, అందులో 5 ఏళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరే అర్హత లేదు, హక్కు లేదు. నీకు సత్తా ఉంటే నువ్వు 14-19 మధ్య ఏం చేశావో నువ్వు చెప్పాలి. ఒక్క మాట అయినా ఆయన మాట్లాడే మాటల్లో ఆయన కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి. ఆయన అయితే ఆ దత్తపుత్రుడు అయితే 18లో ఆ పాలన చెత్త పాలన, అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను పక్క కూడా పోయినాను. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులైనా ఇదిగో మేము 14-19 మధ్య ఇది చేశాం, మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది, మాకు ఓట్లు వేయండి అని ఒక్కరోజన్నా అడుగుతున్నారా? నోరు తెరిస్తే తిట్లు బూతులు తప్ప. అసలు అది మామూలుగా అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి, ఆఖరకు అంతిమ నిర్ణేతలు ప్రజలే అని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ కారు కూతలన్నీ ఎందుకు పట్టించుకోవాలని వదిలేశాడు. కానీ నిజంగా వాళ్ళు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతనో, ఇంకో రకమో, ఇంకొక రాజ్యాంగమో, వాళ్ళు అంటున్నట్టు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇట్లా పొద్దుపోని మాటలన్నీ అవన్నీ నిజమైతే వీళ్ళు ఇట్లా బరి తెగించి రోడ్డు ఎక్కి తిట్టుకుంటూ తిరగలిగే వాళ్ళ చంద్రబాబు కానీ, ఆయన కొడుకు కానీ, వాళ్ళ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. మద్య నిషేధంకు సంబంధించి కూడా దశల వారీ అన్నాం. అది కూడా ఆ లక్ష్యం ఏదైతే ఒక డ్రీమ్ లాంటిది, అది ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నందువల్ల వాల్యూమ్స్ తగ్గాయి, రెవెన్యూ తగ్గకుండా చూసుకున్నాం. ఎందుకంటే వెల్ఫేర్ వాటికి అన్నిటికి కావాలి కాబట్టి. ఇంతకుముందు ఉన్న బెల్ట్ షాపులు అసలు మొత్తానికే వెళ్ళిపోయాయి, ఉన్న దుకాణాల షాపులు కూడా సగానికి సగం తగ్గిపోయాయి. ప్రభుత్వమే తీసుకోవడం ద్వారా రెవెన్యూకి ఎక్కడా గండి పడకుండా ఈరోజు ఒకప్పుడు 16,000 కోట్లు ఉండేది, ఈరోజు 25,000 కోట్లు పెరిగిందంటే ఇంకో పక్క వాల్యూమ్స్ తగ్గి, అంటే కన్జంప్షన్ తగ్గి, అది ఎట్లా సాధ్యమైందంటే వాట్ ఎవర్ రావాల్సింది గవర్నమెంట్కి వస్తుంది. ఇంతకుముందు సిండికేటర్ రూపంలో అడ్డంగా ఈ ఆదాయం అంతా వాళ్ళు దోచుకుంటున్నారని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఇంతగా ఎలాబరేట్ చేసి ఎందుకు చెప్తున్నామంటే అదొక్కటే అనుకున్న పద్ధతిలో అనుకున్నంతగా చేయలేకపోయాం కాబట్టి మాకు మేము తగ్గించుకున్నాం, మార్కులు తగ్గించుకొని వేసాం. 99% ఈరోజు మేనిఫెస్టో పూర్తి చేసామని సగర్వంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మిగిలినవన్నీ ఏది కాలేదో చెప్పమనండి. మద్య నిషేధంకు సంబంధించి కూడా దశల వారీ అని చర్చకు రావడానికి రెడీనే. కానీ ఎప్పుడు నువ్వు ఒక పద్ధతి ప్రకారము ఇదిగో ఇక్కడ ఉన్నాయి ముందు ప్రజలకు చెప్పు. 14-19 మధ్య నేను ఇవి చేశాను, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు, లేదా ఈయన చేసినవి ఇది బాగాలేదు, నేను వీటిని తీసేసి ఇది పెడతాను, లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను చెప్పు. అట్లా వదిలేసి నీకు నువ్వే నీ ఈనాడు, నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు 4 బ్యానర్ హెడ్డింగ్లు రాసుకొని నీ అంతటి నువ్వు అరాచక పాలనని, ఐసోలేటెడ్ ఎక్కడో ఇన్సిడెంట్ సొసైటీలో జరిగే వాటి అన్నిటికీ రాజకీయ రంగం మొత్తం సిస్టంలో వ్యవస్థీకృతమైనట్టు రాసుకుంటూ వచ్చి నీకు నువ్వే తుమ్మి, నీకు నువ్వే శ్రీరామ రక్ష అనుకొని, నీకు నువ్వే 4 రోజులు అయిన తర్వాత అదే గోబల్స్ ప్రచారంలాగా చేసి ఇవన్నీ నిజాలు కాబట్టి వీటి మీద చర్చకు రా అంటే నువ్వు పగటి కళలు కానీ, నువ్వు అధికారంలోకి వస్తున్నావు అనుకో, నువ్వు రాత్రిపూట కళలు కానీ అవన్నీ కూడా నిజం అనుకొని వాటి మీద చర్చకు రమ్మంటే ఎందుకు రావాలి, ఎందుకు వస్తావు, ఏం మాట్లాడతావు?